నమస్తే అందరికీ. ఈరోజు జరిగింది ఏంటంటే, ఒక 110 సంవత్సరాల నుంచి ఆ స్థలంలో ఉంటున్నాము. మాకు టైటిల్ కూడా, డాక్యుమెంట్స్ కూడా A to Z ఉన్నాయండి. మా తాతగారు సంపాదించిన ఆస్తి అది. 2020 నుండి అక్కడ ఉన్నాము. పట్టా పాస్బుక్లు A to Z ఉన్నాయండి. ఉన్నాం కూడా హైడ్రా కమిషనర్ గారు వచ్చేసి దాన్ని పార్క్ కోసం అని తీసుకోవడము ఎంతవరకు కరెక్ట్ అండి? ఆల్రెడీ కోర్టు కేసు ఉంది. ఆ ల్యాండ్స్ ఎప్పుడైతే హైడ్రా అంటే FTL కానీ బఫర్ జోన్లో ఉంటే మీరు రావాలి. అది టోటల్లీ ప్రైవేట్ ల్యాండ్. ప్రైవేట్ ల్యాండ్లో మీరు ఎట్లాగొస్తారండి? ఎవరి కోసమో మీరు కావాల్సుకొని చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. కమిషనర్ గారు ఆల్రెడీ మీ మీద కోర్టులో కేసు ఉంది, స్టేటస్ కో ఉంది. ఉన్నా మీరు వచ్చిరంటే కంటమాప్తి కోర్టుకు మేము వెళ్తున్నాము. కానీ దయచేసి మీరు ఇట్లాంటి పనులు చేయకండి. ఎందుకంటే మీరు వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ చెడ్డ పేరు తీసుకొచ్చారు. మీరు ఏం మంచి పేరు ఏం అసలు రాలేదు. మీరు అనుకుంటున్నారు. కమిషనర్ గారు, మీరు చేసే పనులు చాలా చెప్పుకోవడానికి అసహ్యంగా ఉన్నాయి. మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఏం చేస్తున్నారు? గతంలో 10 days బ్యాక్ కూడా మీరు వచ్చి వాటర్ ట్యాంక్ కూల్ చేశారు. మీకు ఇచ్చింది ఎవరండి లెటరు? కిషన్ రెడ్డి, సెంట్రల్ మినిస్టర్ వాళ్ళు. తరుణ్ కుమార్ గారు ఎట్లాగిస్తారండి? కోర్టుకి స్టే ఉండి ఆయనకు చెప్పలేదు. మీరు చెప్పకుండా మీరు తీసుకొచ్చి మీ లెటర్ తీసుకొని HMDAకి ఇచ్చారు. HMDA వాళ్ళు కూల్చివేతలు చేశారు. ఆ సైట్ ఎవరిది? ప్రైవేట్ ల్యాండ్. మా స్థలం అది. నాకు స్టే ఆర్డర్ ఉంది. నాది కూడా కాదు, మా తాతయ్య సంపాదించిన ఆస్తి అది. 110 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు మీ అక్కడ ఉండబట్టి. మీకు ఏమీ తెలియదు. మీ ఇల్లు మీకు కావాలంటే మీ ఇల్లు చూసుకోండి. బఫర్ జోన్లో ఉంది. కృష్ణకాంత్ పార్క్ నుంచి డైరెక్ట్గా నీళ్ళు మీ ఇంట్లోకి వస్తాయి. మీరు అది చూసుకోకుండా మాపైకి వస్తున్నారు ఎందుకు? ఎవరు చెప్తున్నారు మీకు? ఎవరు పంపిస్తున్నారు? కొంచెం జ్ఞాపకం ఉంచుకోండి. ఇట్లాంటి పనులు చేయకండి. ఎందుకు గతంలో కూడా చాలామంది ఇల్లు కూల్చారు పేదవాళ్ళవి. మీరు వచ్చిన తర్వాత నానా రకాలుగా జనాలు బాధపడుతున్నారు. అట్లా చేయకండి. కూల్చివేతలు కాదండి, ఒకరికి మేలు చేయాలి. మీ చేతనైతే మేలు చేయండి, లేకపోతే ఏం చేయకండి. కానీ మీ వల్ల ఈ గవర్నమెంట్కి చెడ్డ పేరే వస్తుంది, కానీ మంచి పేరు రాలేదు. అనవసరంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మంచిగా చేస్తున్న పనులు మీ వల్లనే పేరంతా పాడవుతుంది. దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నెక్స్ట్ టైం మీరు ఇట్లాంటి రిపీట్ కాకుండా చూసుకోండి. మీ 99 టీవీ న్యూస్ ద్వారా మీకు చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా మీరు వినకపోతే A to Z ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా మీరు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఏ రకంగా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాల్సి వస్తుంది జనాలకు. నమస్తే.